నమస్తే హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్య, ఆర్థిక, చదువు, ప్రేమ, దగ్గరి వారిని కోల్పోవడం వంటి సమస్య ఏదైనా సరే చేసే ఆలోచన ఆత్మహత్య. ఇక తమ ప్రాణాలు తీసుకోవడమే సరైన మార్గం అనుకుంటారు చాలా మంది. కానీ అవన్నీ కూడా డిప్రెషన్ తాలూకు లక్షణాలని, వాటికి కూడా చికిత్స ఉందని మీకు తెలుసా? అవును, ప్రముఖ సైకియాట్రిస్ట్ ఫణి ప్రశాంత్ గారు డిప్రెషన్ గురించి వచ్చే అనుమానాలకు సమాధానాలు తెలియజేస్తారు. ప్రతి చిన్న సమస్యకు కూడా ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇది డిప్రెషన్లో భాగమయ్యే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్ గారు. అలాంటి వారిని ఎలా బయటపడేయొచ్చో చూద్దాం. బేసిక్గా డిప్రెషన్లో ఉన్న పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఒకటి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మిగతా జబ్బుల్ని పెంచవచ్చు. అది కాకుండా అంతకంటే పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సూసైడ్ అంటామండి. ఈ సూసైడ్ అనేది ఏదైతే ఉందో అంటే దగ్గరగా వరల్డ్ మొత్తంలో చూస్తే ఆల్మోస్ట్ 7 లక్షల మంది సూసైడ్తో చనిపోతున్నారు. ఇట్స్ 4వ లీడింగ్ కాజ్ ఫర్ డెత్ అంటాం. ఓకే, ఇది సూసైడ్ అనేది. సో సూసైడ్ అనేది ఎప్పుడైతే మనిషి నిరుత్సాహంతో మెల్లిగా నిరాశకి గోనవుతాడో, నాకు ఎటువంటి హెల్ప్ లేదు, నన్ను ఎవరు నీ నుంచి బయటికి లాగలేరు, ఒక హెల్ప్లెస్నెస్, ఒక హోప్లెస్నెస్, ఒక వర్త్లెస్నెస్ ఎప్పుడైతే ఈ మూడు కలిపి వస్తాయో, ఇంకా నాకు ఎటువంటి దిక్కు లేదు, దారి లేదు, నేను చనిపోతేనే దీని నుంచి నేను బయటపడే మార్గం ఉంది అని నమ్మినప్పుడే సూసైడ్కి వెళ్తారండి. ఈ సూసైడ్కి వెళ్తున్నారు జనాలు అంటే కనుక ఇందాక మీరు చెప్పినట్టు ఈ సోషల్ ప్రెషర్ వల్ల, ఓకే వాళ్ళు ఇంకా దానికి నాకు ఈ సొల్యూషన్ లేదు, నేను చేసిన అప్పులు ఉన్నాయి, ఇవి తీర్చుకునే పరిస్థితి లేదు, ఎటువంటి ఆధారం లేదు, జనాలందరూ మమ్మల్ని పీక్కు తింటున్నారు, ఓకే మేము దీని నుంచి బయటపడే మార్గం లేదు, ఇంత క్లియర్గా ఒక పరిస్థితి ప్రెషర్ వచ్చినప్పుడు ఇంకొక మార్గం తోచినప్పుడు సూసైడ్ చేసుకుంటారు. అది డిప్రెషన్ వల్ల కాకపోవచ్చు, అది సొసైటల్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు. కానీ డిప్రెషన్ అనేది వచ్చి దాని మెల్లిగా సూసైడ్లోకి వెళ్తున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయడానికి కొన్ని టిప్స్ లాగా ఉన్నాయండి. అంటే బేసిక్గా ఏంటంటే, ఎప్పుడైతే మనిషి కంప్లీట్గా అందరితోటి కమ్యూనికేట్ చేయడం మానేస్తున్నాడో, లేకపోతే ఎవరైనా సరే నాకు చనిపోవాలని అని అంటున్నా కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలండి. అదేదో ఏం లేదురా నీకు అంత బాధలే ఉంది, నువ్వు చనిపోవాల్సిన అవసరం, నీకు దగ్గర ఇంత ఉంది, పరిస్థితి బాగుంది అని దాన్ని పక్కకి తోసేయకుండా, నిజంగా చనిపోవాలని అనుకుంటున్నావు, ఏమైంది అసలు, ఎందుకు అనుకుంటున్నావు, నీ మనసుకి ఏమైనా బాధగా ఉందా, ఏముంది, అది కొంచెం మనం ఆ డైరెక్షన్లో కొంచెం క్వశ్చనింగ్ వెళ్తే కనుక వాళ్ళు డిప్రెషన్ వల్ల అంటున్నారా, లేకపోతే నిజంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల అవుతున్నారా, సొసైటల్ ప్రెషర్ వల్ల అవుతుందా, మనకి అది కొంత అవగాహన అనేది వస్తుంది. అలాగే వాళ్ళు అన్నీ మెల్లిగా అందరికీ టాటా గుడ్ బై లాగా వాళ్ళ పొజిషన్స్ అన్నీ పనిచేస్తున్నారు, ఇది తీసుకో, ఇది నీ దగ్గర పెట్టుకో, నాకు గుర్తుగా పెట్టుకో, ఓకే ఇలా మెల్లిగా టాటా గుడ్ బైలు చెప్తున్నారు. ఓకే మెల్లిగా వాళ్ళు ఎవరితోటి కాంటాక్ట్లోకి వెళ్తున్నారు, అంత హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నారు. అంత పరిస్థితులు బాగోలేకపోయినా నిజంగా అప్పటిదాకా ఫుల్ డిప్రెస్డ్గా కనిపించి సడన్గా వాళ్ళు ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు, అంత బాగుందన్నట్టుగా చూపిస్తున్నారు. ఈ చేంజ్ అనేది ఏదైనా సడన్గా వస్తుంటే ఇవన్నీ కూడా మనకి సూసైడ్కి వీళ్ళు దగ్గరగా అవుతున్నారు, మేబీ వీళ్ళు సూసైడ్ చేసుకుంటారేమో అని మనకి ఒక సస్పిషన్ని రేస్ చేయాలండి. ఒకసారి సూసైడ్ సస్పిషన్ వచ్చిన తర్వాత వెంటనే మనం వాళ్ళని హెల్ప్కి తీసుకువెళ్ళాలండి. మనం మాట్లాడి ఏదో వాళ్ళకి సర్ది చెప్పడం కాదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేశారు, వాళ్ళు ఎంత చెప్పినా వినటం లేదు, వాళ్ళు దాని నుంచి బయటపడలేకపోతున్నారు అంటే మేబీ వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు. అలాంటప్పుడు మీరు డెఫినెట్గా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలండి. డెఫినెట్గా సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకువెళ్ళి, వీళ్ళు ఇలా చనిపోదాం అనిపిస్తుంది డాక్టర్ గారు, ఏమవుతుంది, మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు వినిపించుకోవట్లేదు, వాళ్ళు దాని నుంచి బయటపడలేకపోతున్నారు, దెన్ వాళ్ళకి డిప్రెషన్ ఉన్నా ఇంకోటి ఉన్నా దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి కానీ ఒక హెల్ప్ ముందరికి వెళ్ళడానికి కానీ ఛాన్స్ అనేది పెరుగుతుందండి. సో ఎవరైనా సరే నేను చనిపోతాను అనిపిస్తోంది, నాకు చావాలని అనిపిస్తుంది, నాకు దిక్కు తోచడం, నాకు ఎటువంటి ఇలా హోప్లెస్నెస్గా ఎవరు మాట్లాడుతున్నా సరే వాళ్ళని ఇమీడియట్గా మనం హెల్ప్కి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది సమాజంలో ఉందండి. అసలు డిప్రెషన్ అంటే ఏంటి? ఎలాంటి సందర్భాల్లో డిప్రెషన్ అని వాడొచ్చు? మనం ప్రతి చిన్న పనికి కూడా అలసిపోవాల్సి రావడం కూడా డిప్రెషనేనా? అదేవిధంగా శృంగారంలో ఆసక్తి తగ్గితే డిప్రెషన్ అంటారా? సో డిప్రెషన్ అనేది ఒక మానసిక జబ్బు అండి. అంటే ఇది అందరూ అనుకునేటట్టుగా ఏదో ఒక బాధాకరమైన విషయం వచ్చింది జీవితంలో, లేకపోతే ఏదో ఒక లాస్ వచ్చిందో, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చింది జీవితంలో, దాంతోటి కొంతసేపు మనసు బాధగా ఉంది, ఆ తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనసుకి బాధ వెళ్ళిపోయింది, దాన్ని డిప్రెషన్ అని అనము. డిప్రెషన్ అనేది ఒక నిర్ధారితమైన సిమ్టమ్స్ అనేది ఒక వరుసలో వచ్చినప్పుడు దాన్ని డిప్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ అనేటప్పుడు యూజువల్గా మనసుకి బాధగా ఉండడం, ఆ బాధ అనేది ఏ విషయంలో అయినా సరే, ఏ సందర్భంలో అయినా, అంటే మంచి విషయం జరుగుతున్నా చుట్టుపక్కల, లేకపోతే మామూలుగా ఉన్నప్పుడు కూడా బాధగా అనిపించడం త్రూ అవుట్ ద డే. అదొకటే కాకుండా ఏ విషయంలోనూ ఆసక్తి అనేది కోల్పోవడం, ఏది చేయాలన్నా, చిన్న చిన్న పనులు చేయాలన్నా, ఏ ఏ జాబ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండ్, దేనికైనా సరే ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది. దాంతోపాటు చాలా సివియర్గా ఫెటీగ్ అంటాం, అంటే చాలా నీరసంగా తొందరగా ఫీల్ అవ్వడం,
ఈ 3 మెయిన్ కారణాలనేవి ఉంటాయండి. డిప్రెషన్ ఉండడం, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత బాగా తొందరగా నీరసం. ఏ చిన్న పని చేసినా అలసిపోతున్నాను. చిన్న పని కూడా కొండలాగా కనిపిస్తోంది. అలా ఉండడం అనేది ఈ మెయిన్ 3. ఇవి కాకుండా ఓకే. ఏ విషయం మీద ఏకాగ్రత కానీ, మెమరీ అనేది కోల్పోవడం, కొంచెం ఏకాగ్రత లేకపోవడం, తర్వాత మనసు ఉల్లాసంగా ఉండలేకపోవడం. అంటే నేను ఇంతకుముందు ఒక కప్పు కాఫీ తాగిన, ఒక సినిమా చూసినా కాస్త ఆ ఎంజాయ్‌మెంట్ అనిపించేది. ఇప్పుడు ఆ ఎంజాయ్‌మెంట్ అనిపించట్లేదు. ఎప్పుడు నెగెటివ్ ఆలోచనలే ఎక్కువగా వస్తున్నాయి. పాత విషయాల గురించి ఎక్కువ గిల్టీ ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే నాకు ఎటువంటి హెల్ప్ లేదు, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు అన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము. దాని తర్వాత దాంతో పాటు నిద్ర తక్కువైపోవడం. కొంతమందికి నిద్ర ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి నిద్ర తక్కువైపోవచ్చు. దాంతో పాటు ఆకలి కూడా అలాగే తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. సెక్స్ పట్ల ఉత్సాహం అనేది తగ్గిపోవడం, అంటే లిబిడో అనేది తగ్గిపోవడం. దీంతోటి బరువు బాగా తగ్గడం అనేది కొంతమందిలో ఉండొచ్చు. లేదంటే కనుక బరువు పెరగడం అనేది ఉండొచ్చు. సో క్లాసికల్‌గా డిప్రెషన్ అనేది జబ్బులాగా వచ్చినప్పుడు ఎంత ప్రయత్నం చేసినా మనిషి తను బయటపడాలి అని తెలిసినా, దాని నుంచి బయటకు రావాలని అనిపించినా సరే తను రాలేని పరిస్థితిలో ఉంటాడు. ఇది కంటిన్యూయస్‌గా మనసుకి బాధగా ఉండడం వల్ల, తను ఏ ఉత్సాహం లేకపోవడం మూలాన తన ప్రయత్నాలనేవి విఫలం అవుతూ ఉంటాయి. సో ఇది డిప్రెషన్ అనేది ఒక సిండ్రోమ్ లాగా, మనం డిసీజ్ లాగా పరిగణిస్తాం. ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో మనసుకు బాధ కలిగించే క్షణాలు కలిగినప్పుడు కొంత లోన్లీనెస్కి వెళ్తారు. అది సహజం అయినా ఇలాంటి వాటన్నింటినీ కూడా డిప్రెషన్గా చెప్పొచ్చా? ఈ డిప్రెషన్ అనేది ఏదైతే ఉందో ఓకే. ఇప్పుడు సందర్భాలు తీసుకుందాం. ఎవరైనా ఏదైనా ఒక లాస్ వచ్చింది, ఫైనాన్షియల్‌గా లాస్ వచ్చింది. ఆ టైంలో కొన్నాళ్ళు బాధపడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత, అంటే అట్‌లీస్ట్ కొన్ని రోజులు బాధపడ్డారు. తర్వాత అందరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే సమాజం నుంచి కానీ కొంత హోప్ వచ్చి, కొంచెం హెల్ప్ వచ్చి ఆ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డారు. వెంటనే డిప్రెషన్ అనేది తగ్గిపోయింది. అలా కాకుండా ఇప్పుడు డిప్రెషన్ అనేది ఎప్పుడైనా సరే కనీసం ఒక 2 వారాలు, 3 వారాల కంటే ఎక్కువ వెళ్ళాలి. 2 వీక్స్ ఇస్ ద మినిమమ్ టైమ్. ఆ తర్వాత ఎంత అంటే బయట విషయాలు బెటర్ అయినా సరే, పరిస్థితులు మెరుగైనా సరే, సపోర్ట్ వస్తున్నా సరే, ఆ విషయం నుంచి, ఆ మనసు బాధ నుంచి బయటపడలేకపోయినప్పుడు దాన్ని డిప్రెషన్ అంటాం. ఈ డిప్రెషన్ అనేది రకరకాలుగా ఉంటుందండి. అంటే మేజర్ డిప్రెషన్ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని సిమ్టమ్స్ అనేవి సిండ్రోమ్ లాగా వచ్చినప్పుడు మేజర్ డిప్రెషన్ అని అంటాం. అలా కాకుండా గ్రీఫ్, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు, మన భార్య కానీ, భర్త కానీ చనిపోయినప్పుడు ఓకే వచ్చేటువంటి బాధ, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ పోయినప్పుడు కొన్నాళ్ళు బాధపడతాము. ఆ తర్వాత కొంచెం అందరి హెల్ప్ తీసుకున్న తర్వాత అది బయటపడతాము. దాన్ని గ్రీఫ్ అని అంటాం, అడ్జస్ట్‌మెంట్ రియాక్షన్ అంటాం. ఇవి డిప్రెషన్‌లోకి రావు. ఓకే. అలాగే కొంతమందికి పీటీఎస్‌డీ అని అంటాం, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని అంటాం. అంటే వాళ్ళు బాగా తీవ్రమైన స్ట్రెస్‌కి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళలో కొన్ని మార్పులనేవి వస్తాయి. అవి డిప్రెషన్ కంటే కొంచెం యాంగ్జైటీ సిమ్టమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి ఆ సిమ్టమ్స్. అది కూడా డిప్రెషన్‌లోకి రాదు. అంటే చూడ్డానికి ఇవన్నీ డిప్రెషన్ లాగా అనిపించొచ్చు కానీ, డిప్రెషన్ అనేది మటుకు నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తం అన్ని సిమ్టమ్స్ ఒక వ్యాధిలాగా వచ్చినప్పుడే దాన్ని డిప్రెషన్ అని అంటాం మనం. అందరూ డిప్రెషన్ డిప్రెషన్ అంటూ ఉంటారు కానీ నిజానికి అసలు డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలియదు. అసలు ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడని ఎలా గుర్తించాలి? ఇది తెలుసుకోవడం ఆలస్యమైతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? డిప్రెషన్ అనేది గుర్తించడానికి ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఎప్పుడైతే డిప్రెషన్‌లో కుంగుబాటులోకి వెళ్తూ ఉంటారో, ఆ కుంగుబాటులో ఉన్న మనిషికి నాకు మెల్లిగా నా పరిస్థితి ఇలా వెళ్ళిపోతోంది, ఆలోచనలు కూడా నెగెటివ్ వెళ్ళిపోతున్నాయి, నీరసంగా ఉంటుంది, నిద్ర పట్టట్లేదు, ఇలా ఒక పరిస్థితి తర్వాత ఒక పరిస్థితి వాళ్ళు ఒక ఊబిలోకి దిగిపోతూ ఉంటారు. వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం ఒక్కొక్కసారి కష్టం అనిపించొచ్చు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇంతకు ముందు కంటే తన స్వభావానికి వ్యతిరేకంగా తను నలుగురు మధ్యలోకి రావడానికి ఇష్టపడటం లేదు. ఎప్పుడూ ఒంటరిగానే కూర్చొని ఉంటున్నాడు. ఎన్నిసార్లు మనం మిగతా విషయాలకు పిలిచినా సరే, ఏదైనా ఒక ఉత్సాహకరమైన బయట కాఫీ తాగుదాం రా, హోటల్‌కి వెళ్దాం రా, టీవీ చూద్దాం రా, సినిమా, వేటికి ఆసక్తి చూపించటం లేదు. ఓకే. వర్క్‌కి రెగ్యులర్‌గా రావటం లేదు. పిల్లలైతే స్కూల్‌కి రెగ్యులర్‌గా వెళ్ళటం లేదు. బాగా చిరాకు పడుతున్నారు. తినడం మానేస్తున్నారు. బాగా తగ్గిపోయింది. బరువు ఆటోమేటిక్‌గా ఒక 10% ఆఫ్ ద వెయిట్ లెటెస్ ఒక 5 కేజీలు, 6 కేజీలు ఒక నెలలోనే తగ్గిపోతున్నారు. ఓకే. చూడ్డానికి స్నానం చేయట్లేదు. సరిగ్గా తయారవ్వటం లేదు. ఇవన్నీ కూడా ఇండికేటర్స్ అండి. అంటే మనం చూస్తే కనుక మనిషిలో తేడా అనేది వస్తుంది. తన బిహేవియర్‌లో తేడా వస్తుంది. ఆ బిహేవియర్ మార్పు వల్ల తను మెల్లిమెల్లిగా ఐసోలేట్ అయిపోతున్నాడు, ఏకాకైపోతున్నాడు అన్న పరిస్థితి వచ్చినప్పుడు మనం ఈ డిప్రెషన్ అనే దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. డిప్రెషన్ అంటే తెలుసు కానీ ఆ డిప్రెషన్ అనేది వయసు బట్టి ఉంటుందా లేక వయస్సుతో పాటే వస్తుందా? పిల్లల్లో డిప్రెషన్ ఏ విధంగా ఉంటుంది? డాక్టర్ గారు ఏం చెప్తారో విందాం. వయస్సు బట్టి డిప్రెషన్‌లో మార్పులనేవి ఉంటాయండి. అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో చూస్తే కనుక మనం
ఓకే. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిమ్టమ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కువగా స్కూల్ రిఫ్యూజల్ అంటాం. అంటే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళడానికి ఇష్టపడటం లేదనేది ఫస్ట్ పాయింట్ అవ్వచ్చు. రెండోది వాళ్ళకి ఏదో కడుపు నొప్పి వస్తుందనో, చెస్ట్ పెయిన్ వస్తుందనో, గొంతు పెయిన్ వస్తుందనో, వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి స్కూల్ మానేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పేరెంట్స్ ఏమో జనరల్‌గా పాపం ఏదో కడుపులో నొప్పి ఉందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర, ఫిజిషియన్స్ దగ్గర తిప్పుతూ ఉంటారు. తిప్పుతున్నా కూడా అక్కడ ఏమీ లేదు, సిమ్టమ్ ఏం లేదు, ప్రయోజనం ఏం లేదు, అంతా బానే ఉంది, అంతా బానే ఉంది. బట్ స్టిల్ ఆ నొప్పి అనేది తగ్గటం లేదు, ఆ భయం అనేది పోవటం లేదు, స్కూల్‌కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకే. సో, ఇది ఏదైతే ఉందో చిన్న పిల్లల్లో డిప్రెషన్ ఈ రకంగా ప్రెజెంట్ అవుతుంది. డైరెక్ట్‌గా వాళ్ళు బాధపడుతున్నట్టు, ఎలోన్‌గా ఉన్నట్టు, ఏడుస్తున్నట్టు కనిపించకపోవచ్చు మనకి. అలాగే అడోలసెంట్స్ టైమ్‌కొస్తే అంటే ఈ యుక్త వయస్సులోకొచ్చినప్పుడు వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఆడపిల్లల్లో చూస్తే కనుక ఓకే. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ బాడీలో చేంజెస్ అవుతున్నాయి. మగ పిల్లల్లో గూడా వాళ్ళ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళం అవుతున్నాం అన్న ఒక ఇది వస్తుంటుంది. అలాంటి టైంలో వాళ్ళలో ఎక్కువగా చిరాకు, కోపం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి అడోలసెంట్స్‌లో. ఓకే. వాళ్ళకి క్లాసికల్‌గా మనసు బాధగా ఉండడం కంటే కూడా చిరాకు, కోపంగా ఉండడం, చిన్న చిన్న విషయాలకి తొందరగా కోపం తెచ్చుకోవడం, మూడీగా అయిపోవడం, ఎమోషనల్ అప్ అండ్ డౌన్ అవ్వడం. ఆడపిల్లలైతే ఎస్పెషల్లీ పీరియడ్స్‌కి ముందర కొంచెం బాగా బాగా స్తబ్దుగా ఉన్నట్టు, వాళ్ళు దేంట్లోకి ఇంట్రెస్ట్ చూపించినట్టు అలా అవ్వటం. ఇలాంటివి వేరే వేరే వస్తాయి. అండ్ ఈ మధ్య కాలంలో మేము గమనిస్తున్నది ఏంటంటే కనుక ఈ యుక్త వయసులో ఉన్న వాళ్ళలో సెల్ఫ్ హార్మ్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వాళ్ళని వాళ్ళు కోసుకోవడం కానీ, వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవడం కానీ, ఆ విధంగా వాళ్ళు ఈ బాధ నుంచి ఆ పెయిన్ అనేది వాళ్ళకి అర్థం కాక ఏం జరుగుతుందనేది వాళ్ళలో తేడా తెలియక, దాన్ని ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక సెల్ఫ్ హార్మ్‌కి కూడా వాళ్ళు గురవుతున్నారనేది ఉంటుంది. అదే కనుక మనం తర్వాత డిప్రెషన్ అనేది నార్మల్ ఏజ్‌లో కాకుండా గిరియాట్రిక్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్‌లో చూస్తే కనుక వీళ్ళలో ఎక్కువగా ఫిజికల్ సింప్టమ్స్ అంటే నాకు మోషన్ సరిగ్గా కావట్లేదు. నాకెప్పుడు కాన్‌స్టిపేషన్‌గానే ఉంటోంది. నాకు క్లియర్ కావట్లేదు. అందుకోసం నేను తినలేకపోతున్నాను. నాకు గ్యాస్ వస్తోంది. నాకు కడుపులో ప్రాబ్లమ్ అవుతోంది. నాకు అరుగుదల అవ్వట్లేదు. ఇలాంటి సింప్టమ్స్ అనేవి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. లేదంటే మల్టిపుల్ బాడీ పెయిన్స్, హెడేక్ ఉంది, నెక్ పెయిన్ ఉంది, కాళ్ళు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి. అన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే అంతా నార్మలే ఉంటోంది. సో, ఇలాగ ఓల్డ్ ఏజ్‌లో ఎక్కువగా బాడీలీ ఫిజికల్ సింప్టమ్స్ కింద గానీ, ఒక పర్టిక్యులర్ కాన్‌స్టిపేషన్ పైన కానీ, దానిపైన కానీ ఫోకస్ చేసి, నా బాడీ పార్ట్స్ ఏవో అయిపోతున్నాయి, నా అంతర్యాలు ఏమో అయిపోతున్నాయి, నా కడుపేదో అయిపోతుంది. ఇట్లా వాళ్ళు బాడీ పార్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ ఉంది. అది కూడా ఒక రకమైన డిప్రెషన్ కింద గమనిస్తాం. చాలా మంది కామన్ గా వాడే పదం తాను చాలా ఒత్తిడిలో ఉన్నాను అని. నిజానికి ఎలాంటి సందర్భంలో ఒత్తిడి అని వాడొచ్చు? ఒత్తిడి, డిప్రెషన్ రెండు ఒకటేనా? వాటికి కారణాలేంటి? డాక్టర్ గారు చెప్పే సమాధానాలేంటి? మానసిక ఒత్తిడి అనేది చాలామంది స్ట్రెస్ ఉందా అంటే నాకేం స్ట్రెస్ లేదనే చెప్తారు యూజువల్‌గా. స్ట్రెస్ అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఆ పరిస్థితుల్లో మనకున్న బాధ్యత కానీ, మన నుంచి ఎక్స్‌పెక్టేషన్ మనం ఏదైతే పెట్టుకుంటామో, దాని నుంచి వచ్చే పరిణామమే ఈ ఒత్తిడి అండి. ఒత్తిడికి గురైనప్పుడు ఓకే. ఆ పరిస్థితికి పరిణామం ఏమవుతుందంటే ఇది ఏ విషయాన్ని గురించి అయితే మనం బాగా ఒత్తిడి పడుతున్నాం. లెట్ అస్ సే ఎగ్జామ్ అనేది ఉంది. లేకపోతే ఏదో లవ్ చేశాను. ఆ పిల్లనో, పిల్లాడినో తల్లిదండ్రులకి చెప్పాలి ఆ విషయం అనేది. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు ఆ పరిస్థితి మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితి నేను ఎట్లా ఎదుర్కొంటాను? దాంతోటి ఫస్ట్ స్టేజెస్‌లో స్ట్రెస్ ఎప్పుడైనా సరే అంటే బాడీలో బ్రెయిన్ గూడా ఒక పార్టేనండి, ఆర్గనే. బ్రెయిన్ పైన ఒత్తిడి పడ్డప్పుడు కూడా బ్రెయిన్ గూడా రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్‌లో మనకి బ్రెయిన్‌లో కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి, న్యూరో ట్రాన్స్‌మిటర్స్. అవి ఆల్టర్ అయినప్పుడు ఫస్ట్ సింప్టమ్స్ స్ట్రెస్‌లో ఎప్పుడైనా వచ్చేది నిద్ర పట్టకపోవడం, లేకపోతే నిద్ర పట్టిన దాంట్లో తేడా రావడం. అంటే నేను పొద్దున్నే లేస్తున్నాను, లేకపోతే మధ్య మధ్యలో లేచి ఉలిక్కిపడి లేస్తున్నాను. పొద్దున్న లేచినా కూడా సడెన్‌గా లేచినప్పుడు గాబరాగా ఉంటుంది. లేకపోతే పొద్దున్న లేచినప్పుడు మార్నింగ్ పడుకున్నాను, హాయిగా నిద్రపోయాను, డీప్‌గా నిద్రపోయాను అన్న ఫీలింగ్ రావట్లేదు. ఆ ఫ్రెష్‌నెస్ అనేది నాకు కనిపించట్లేదు. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో నిద్రతోటి స్టార్ట్ అవుతుందండి యూజువల్‌గా. ఆ తర్వాత తినబుద్ధి కావట్లేదు, ఆకలి వేయట్లేదు, తిన్నా కూడా కడుపు నిండినట్టు అనిపించట్లేదు, లేకపోతే తినబుద్దే కావట్లేదు అసలు. సో, ఇక్కడి నుంచి మెల్లిగా ఆ తర్వాత మీకు మూడ్ సింప్టమ్స్ మీదకి వెళ్తుంది. అంటే మనసు బాధగా ఉండడము, చిరాకుగా ఉండడం, కాన్సంట్రేట్ చేయలేకపోవడం, ఆలోచనలు నెగెటివ్‌గా రావడం. ఆ తర్వాత ఇంక మీరు ఆందోళనలోకి మెల్లిగా దిగుతున్నట్టు లెక్క. అక్కడి నుంచి మెల్లిగా డిప్రెషన్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ డిప్రెషన్‌లోకి అందరూ ఒత్తిడికి గురైన ప్రతి వాళ్ళు డిప్రెషన్‌కి వెళ్తారనేదైతే లేదండి. అంటే డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం గమనిస్తే కనుక కారణాలు విషయంలోకి వెళ్ళనా? హ్మ్. డిప్రెషన్ అనేది అసలు ఎందుకు వస్తుంది అని మనము ఆలోచిస్తే కనుక దీన్ని బయోసైకో సోషల్ మోడల్ అని అంటాము. అంటే ఏంటంటే కనుక ఉదాహరణకి మీకు అర్థం అవ్వాలంటే ఈజీగా ఒక ఊర్లో ఆహ్, ఒక ఊర్లో సునామీ వచ్చిందనుకుందాం. సునామీ రావడం వల్ల ఇళ్ళు కొట్టుకుపోయాయి. వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ అయిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. వాళ్ళకి పెట్టుకున్న బిలాంగింగ్స్ అన్నీ పోయాయి. ప్రెషియస్ థింగ్స్ అన్నీ పోయాయి. మళ్ళీ జీవితం మొదటి నుంచి స్టార్ట్ చేయాలి.
ఇది ఆ విలేజ్‌లో ఆ 100 ఫ్యామిలీస్‌కి ఇదే ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. కాకపోతే ఇదే ప్రాబ్లమ్‌లోనే 100 మందికి డిప్రెషన్ అనేది రాదండి. అంటే ఓన్లీ సమస్యలు ఉండడం మూలానో, ఓన్లీ వాళ్ళు ఏదో ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు, స్ట్రెస్‌లో గురవుతున్నారు కాబట్టే వాళ్ళకి డిప్రెషన్ వస్తుందనేది. ఈ 100 మందిలో 30 మందికి రావచ్చు, 70 మందికి రాకపోవచ్చు. మరి ఈ 30 మందికే వచ్చింది, ఆ 70 మందికి ఎందుకు రాలేదు అంటే కనుక బయోలాజికల్ వల్నరబిలిటీ అంటాం. అంటే ఒక్కొక్క మనిషికి ఒక జబ్బు వచ్చేటువంటి రిస్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో డయాబెటిస్ ఉందనుకోండి, నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురికి డయాబెటిస్ రాకపోవచ్చు. ఒకళ్ళకి రావచ్చు, ఇద్దరికి రావచ్చు. అది వాళ్ళకి జెనెటిక్‌గా వల్నరబిలిటీ ఉన్న వాళ్ళలో ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఆల్రెడీ డిప్రెషన్, యాంగ్జైటీ జబ్బులు ఉన్నాయంటే వాళ్ళలో రిస్క్ వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఇది బ్రెయిన్‌లో నరాల మధ్యలో కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయి. వాటిని ట్రాన్స్మిటర్స్ అని అంటాం. ఈ రసాయన పదార్థాల్లో తేడా వచ్చినప్పుడు ఎస్పెషల్లీ సెరటోనిన్, డోపమిన్, నారెపినెఫ్రిన్ ఇట్లా డిఫరెంట్ ఆ రసాయన పదార్థాల్లో తేడా వచ్చినప్పుడు ఈ డిప్రెషన్ అనేది జబ్బులాగా వస్తుందండి. అంతేకాని కూర్చొని నెగెటివ్‌గా ఆలోచించడం వల్లనో, ఏదో ప్రాబ్లమ్ గురించి తదేకంగా కూర్చొని మదన పడడం వల్లనో ఈ డిప్రెషన్ అనేది రాదు. అలాగే ఈ డిప్రెషన్ రావడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. అంటే యాస్ ఎ సైకియాట్రిస్ట్ నేను హెల్త్ విషయం గురించి కూడా మాట్లాడాలి కాబట్టి మెడికల్ డిసార్డర్స్ ఒక్కొక్కసారి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు. స్త్రీలలో గమనిస్తే కనుక పార్టమ్ పీరియడ్ అంటాం. అంటే వాళ్ళు ఏదైతే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఉన్న బాలింత వయసు సమయంలో వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో చాలా వల్నరబుల్‌గా ఉంటారు డిప్రెషన్ రావడానికి. అలాగే మిగతా డిసార్డర్స్ ఉన్నాయి. ఎడ్రినల్ డిసార్డర్స్, మిగతా థైరాయిడ్ చాలా కామన్‌గా మనకి జనాల్లో కనిపిస్తూ ఉంటుంది. అలా హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా రావచ్చు. అలాగే వేరే మెడికల్ కండిషన్స్ అనేది మనం రూల్ ఔట్ చేయాల్సొస్తుంది. అదొక్కటే కాకుండా మెడిసిన్స్ అనేవి కొన్ని సార్లు అంటే ఫస్ట్ టైమ్ అసలు డిప్రెషన్ అనేది ఒక డిసీజ్ అనేది కనుక్కోవడానికి రిసర్పిన్ అనే ఒక యాంటీ హైపర్‌టెన్సివ్ డ్రగ్ ఉంది. అంటే బీపీని తగ్గించే డ్రగ్ ఇది. అది వాడినప్పుడు చాలా మందికి డిప్రెషన్ వస్తుంది అని గమనించారు. ఆ గమనించినప్పుడు అసలు వీళ్ళందరికీ ఈ మెడిసిన్ వాడడానికి, ఈ డిప్రెషన్‌కి సంబంధం ఏంటి అని చూస్తే కనుక ఈ మెడిసిన్ అనేది బ్రెయిన్‌లో ఉన్న రసాయన పదార్థాలను తగ్గిస్తోంది. ఆ తగ్గించడం వల్ల డిప్రెషన్ వస్తుందని కనుక్కున్నారు. అలా కాకుండా మైగ్రేన్‌కి కామన్‌గా వాడే సైబీలియం అనే ఒక డ్రగ్ ఉంది. దానివల్ల కూడా, దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా కొంతమందికి డిప్రెషన్ అనేది రావచ్చు. ఇలా డిప్రెషన్ అనేది ఒక డిజార్డర్ లాగా చూసి మనం మిగతా మెడికల్ కండిషన్స్ వల్ల వస్తున్నాయా, వాళ్ళు వేసుకుంటున్న మెడిసిన్స్ వల్ల వస్తున్నాయా, వాళ్ళ హార్మోనల్ స్టేటస్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ స్ట్రెస్ ఎలా ఉంది, ఇవన్నీ కలగలుపుగా మనం చూస్తే వాళ్ళకి డిప్రెషన్ ఎందుకు వచ్చింది అనేది మనం కొంతవరకు ఐడెంటిఫై చేయాలి. చూశారు కదండి, డిప్రెషన్ గురించి డాక్టర్ గారు చెప్పిన సమాధానాలు. ఇదే ఈరోజు కార్యక్రమం. థ్యాంక్ యూ.